బావ వంటకెళ్ళినప్పుడు ఏమైనా తీసుకురా అంటే ఏమి తీసుకురాకుండా వచ్చేసాడని చెప్పాను కదా. ఆ రోజు నుంచి నాకైతే బిర్యానీ తినాలనిపించింది, కానీ 2 డేస్ అయిపోయింది. సర్లే తిందాంలే, అంత అవసరమైనప్పుడు మళ్ళీ బిర్యానీ చేసుకుని తినమని చెప్పి అయితే నెగ్లెక్ట్ చేసినాను. ఇంకా ఆ రోజు అయితే పాప మమ్మీ బిర్యానీ చేయమని అడిగింది. అప్పటికప్పుడు ఇంకా చికెన్ లేదు, ఏమీ లేదు. ఇంకా మామూలుగా వెజిటేబుల్స్ వేసి అయితే వెజ్ బిర్యానీ కింద చేసాను. మన కోసం తినాలనిపించినా కానీ మనం తిందాంలే అనుకుంటాం, కానీ పిల్లలు అడిగితే మాత్రం వెంటనే చేసి పెట్టాలి కదా. అందుకని ఇంకా పాప అడిగిందని చెప్పి అయితే వేడివేడిగా వెజ్ బిర్యానీ చేసాను. ఇంకా ఇందులోకి వేడివేడిగా తింటే కర్రీ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైంది మనం చేసి పెడితే వాళ్ళ ఆనందమో చెప్పలేం కదా. సో ఇక్కడ నేను తినిపిస్తా మమ్మీ, నువ్వు నాకు చేసినా కదా నేను తినిపిస్తా అని చెప్పి అయితే నాకు తినిపిస్తుందన్నమాట. ఇంకా ఇద్దరం కలిసి అయితే వేడివేడిగా వెజ్ బిర్యానీ చేసుకుని తినేసినాం. సో సాధారణంగా వంటకెళ్ళినప్పుడు ఏమి తీసుకురమ్మని చెప్పను, అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మనకి ఏమైనా తినాలనిపిస్తుంది కాబట్టి ఆ రోజు చెప్పాను. అది కూడా బాగా తీసుకురాలేదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.